మన తెలుగు టాప్ హీరోల అప్కమింగ్ మూవీస్ ఏ సినిమా ఓవర్సీస్లో ఎంత బిజినెస్ చేసింది, ఏ సినిమా బజ్ ఎలా ఉంది అనేది క్లియర్ కట్గా మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఎన్టీఆర్ దేవర ఏప్రిల్ 5వ తారీఖు వస్తుందని అభిమానులు ఎంతో ఆశ పెట్టుకున్నారు. సినిమా మొత్తం మీద అయితే పోస్ట్ పోన్ అయింది. మూవీ టీం ఎక్కడ పోస్ట్ పోన్ అని అఫీషియల్ స్టేట్మెంట్ మాత్రం ఇవ్వలేదు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే 100% పోస్ట్ పోన్ అయినట్టే. ఈ సినిమా ఓవర్సీస్ రైట్ 27 కోట్లకు అమ్ముడబోయింది. ఎన్టీఆర్ కెరీర్లోనే వన్ ఆఫ్ ద టాప్ ఓవర్సీస్ రైట్. కానీ టాప్ డైరెక్టర్, పాన్ ఇండియా డైరెక్టర్ ఉంటే ఈ సినిమా RRR మూవీ తర్వాత వస్తుంది కాబట్టి 100% 40 కోట్ల పైన ఉంటుండే ఓవర్సీస్ బిజినెస్ మాత్రం. కానీ ఇప్పుడు జస్ట్ 27 కోట్లకే ఎన్టీఆర్ కెరీర్లోనే టాప్ ఓవర్సీస్ రైట్ అమ్ముడబోయింది దేవర మూవీ. ఇంకా గేమ్ చేంజర్ పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ అంటే మన అందరికీ తెలిసిందే. ఆయన పేరు మీదనే కొన్ని ఏరియాలో సినిమా బిజినెస్ కానీ కొన్ని ఏరియాలో కలెక్షన్స్ ఆ రేంజ్లో ఉంటాయి. రాజమౌళి, ప్రశాంత్ నీల్ కంటే ముందుగానే పాన్ ఇండియా డైరెక్టర్. హిందీ మార్కెట్లో కూడా ఆయన క్రేజ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. కానీ ఈ సినిమా 23 కోట్లకు గేమ్ చేంజర్ ఓవర్సీస్ రైట్ అమ్ముడబోయినట్టు తెలుస్తుంది. దీంట్లో క్లారిఫై అయితే రావాలి. ఒకరు 40 కోట్లు అంటున్నారు, ఒకరు 23 కోట్లు అంటున్నారు. దీంట్లో ఏది క్లారిఫై అనేది మరి రేపు ఎల్లుండో 2 రోజుల్లోనే తెలియపోతుంది. ఆల్మోస్ట్ 90% అయితే 23 క్రోర్స్ అమ్ముడబోయినట్టు తెలుస్తుంది. ఇంకా ఓజీ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా రాబోతుంది ఓజీ మూవీ. అభిమానులు ఈ సినిమా మీద ఎంత అంచనాలు పెట్టుకున్నారో మన అందరికీ తెలిసిందే. 18 కోట్లకు అమ్ముడబోయింది ఓజీ ఓవర్సీస్ రైట్. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్లోనే వన్ ఆఫ్ ద టాప్ ఓవర్సీస్ రైట్ అని చెప్పుకోవచ్చు. మంచి బిజినెస్ జరిగింది. పాన్ ఇండియా డైరెక్టర్ సుజిత్ ఉన్నాడు. సాహో వంటి హిందీ మార్కెట్లో తనకు ఎలాంటి క్రేజ్ ఉందో మన అందరికీ తెలిసిందే. ఓవర్సీస్లో కూడా 18 కోట్లు అంటే మంచి బిజినెస్ చేసింది. ఇక మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర ఓవర్సీస్ రైట్ 18 కోట్లకు కూడా అమ్ముడబోయినట్టు ఆల్రెడీ వార్తలు అందుతున్నాయి. ఈ సినిమా ఇంకా చిరంజీవి గారు షూటింగ్లో ఎక్కడ పాల్గొనలేదు. అప్పుడే ఓవర్సీస్ డీల్ వచ్చిందంటే ఇది గుడ్ డీల్ అని చెప్పుకోవచ్చు. నందమూరి బాలకృష్ణ NBK 109 పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతుంది. ఈ సినిమా కూడా వన్ ఆఫ్ ద టాప్ బాలకృష్ణ కెరీర్లోనే మంచి బిజినెస్ నెంబర్ డీల్ కుదురుతున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. బెస్ట్ ఓవర్సీస్ రైట్గా అమ్ముడబోతుంది. ఎందుకంటే బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ నందమూరి బాలకృష్ణ కూడా వరుస బ్లాక్ బాస్టర్ మూవీస్ వస్తున్నాయి కాబట్టి బెస్ట్ ఓవర్సీస్ రైట్ అమ్ముడుపోయే అవకాశం ఉంది. ఇక అందరూ ఎదురు చూస్తున్న పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ లాస్ట్ మూవీ 75 కోట్ల ఓవర్సీస్ రైట్ అనేది మన అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, పాన్ ఇండియా డైరెక్టర్ మన ప్రశాంత్ నీల్ ఇద్దరు కలయికలో డైరెక్టర్ పవర్ ఉంటే ఇండియాలో కానీ ఓవర్సీస్లో కానీ ఎలాంటి బిజినెస్ చేస్తుందో రాజమౌళి నిరూపించాడు. మళ్ళీ సలార్ కూడా ఆ రేంజ్లో జరిగింది. 75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది సలార్ మూవీ. నెక్స్ట్ అప్కమింగ్ మూవీ కల్కి 90% 45 to 50 క్రోర్స్ దాకా ఓవర్సీస్ రైట్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఓవర్సీస్లో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. సలార్ మూవీ 9 మిలియన్స్ కంప్లీట్ చేసుకున్నది. 45 to 50 క్రోర్స్ అని అంటున్నారు. కల్కి ఓవర్సీస్ రైట్స్ మాత్రం మరి కొద్ది రోజుల్లోనే కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంది. ప్రభాస్ క్రేజ్ ఓవర్సీస్లో బాహుబలి తర్వాత మొన్న సలార్ తర్వాత ఏ రేంజ్లో ఉందో మనందరికీ తెలిసిందే. ఇంకా పుష్ప 100% ఈ సినిమా మీద వరల్డ్ వైడ్గా బజ్ అనేది మామూలుగా లేదు. ఈ సినిమా KGF 2కు ఎలాంటి అంచనాలు ఏర్పడ్డావో పుష్ప 2కు అలాంటి అంచనాలు ఏర్పడ్డాయి. మెయిన్ ముఖ్యంగా ఈ సినిమాలో డైలాగు, సాంగ్స్ నార్త్లో మాత్రం విపరీతంగా ఫేమస్ అయినాయి. హిందీ మార్కెట్లో మాత్రం ఒక KGF, ఒక బాహుబలి, ఒక RRR ఆ రేంజ్లో బిజినెస్ క్రియేట్ అవ్వడం మాత్రం గ్యారంటీ. ఓవర్సీస్ రైట్స్ కూడా పుష్ప డీల్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుందన్నట్టు తెలుస్తుంది. 42 కోట్ల దాకా ఉండబోతుంది అన్నట్టు తెలుస్తుంది. సీక్వెల్గా వస్తుంది కాబట్టి 100% అంచనాలు అనేది భారీ స్థాయిలోనే ఉంటాయి. ఇప్పటివరకు అయితే ప్రభాస్ ఓవర్సీస్లో మాత్రం తిరుగులేని స్టార్డమ్ కొనసాగిస్తూనే ఉన్నాడు. లాస్ట్ సలార్ మూవీ 75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే కల్కి కూడా ఆల్మోస్ట్ 50 కోట్ల దాకా ఉండబోతుంది అన్నట్టు తెలుస్తుంది. ఇంకా ఎన్టీఆర్ దేవర అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఈ సినిమా భారీ స్థాయిలో ఆడియో రైట్స్ అమ్ముడబోయినాయి. నెట్ఫ్లిక్స్ సంస్థ భారీ స్థాయిలో కొన్నది. కానీ ఓవర్సీస్ రైట్ కూడా భారీ స్థాయిలో మినిమం 45 కోట్లు ఉండబోతుంది అన్నట్టు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఎన్టీఆర్ కెరీర్లోనే వన్ ఆఫ్ ద స్టార్ హీరోలోనే బెస్ట్ 27 కోట్లు అంటే మామూలు విషయం కాదు. కానీ RRR మూవీ తర్వాత ఎన్టీఆర్కు గ్లోబల్ స్థాయి ఇమేజ్ వచ్చింది కాబట్టి కానీ అక్కడ 100 కోట్ల లాస్ తీసుకొచ్చిన డైరెక్టర్తో మూవీ వస్తుంది అంటే చూడండి. ఈ సినిమా ఓన్లీ ఎన్టీఆర్ క్రేజ్ మీదనే ఓవర్సీస్లో 27 కోట్లు
అదే దానికి డైరెక్టర్ కూడా తోడవుతే 100% ఇంకో 15 crores మార్కెట్ జరుగుతుండే ఓవర్సీస్లో మాత్రం. సలార్కు అదే జరిగింది. లాస్ట్ గత మూవీస్ కంటే ప్రశాంత్ నీల్ ప్రభాస్ ఇద్దరు కలిచారు కాబట్టి ఓవర్సీస్లో 75 కోట్ల దాకా బిజినెస్ జరిగింది. మళ్ళీ కల్కి దాదాపు 25 కోట్ల దాకా బిజినెస్ తగ్గుతుందంటే డైరెక్టర్ అనేది ప్యాన్ ఇండియా డైరెక్టర్ కాదు ఇక్కడ నాగవంశీ అనేది, అందుకే తగ్గింది. సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ అప్కమింగ్ మూవీ ఇంకా రాజమౌళిది వస్తుంది కాబట్టి ఈ సినిమా ఓవర్సీస్ రైట్ 100% 200 కోట్లు ఉంటుంది. ఇది రాజమౌళి అనేది రాజముద్ర ఉంది. బాహుబలి RRR కానీ ఆ సినిమాల తర్వాత రాజమౌళి ప్రతిష్ట, రాజమౌళి క్రేజు ప్రపంచవ్యాప్తంగా ఎలా వ్యాప్తించిందో మనందరికీ తెలిసిందే. సినిమా ఎట్లాగో 2 సంవత్సరాలు పడుతుంది. ఆల్మోస్ట్ చిన్న సినిమాలే 50-60 కోట్ల దాకా బిజినెస్ చేస్తుంది. రాజమౌళి సినిమా వస్తే ఇంకా 2026లో మహేష్ బాబు రాజమౌళి సినిమా, ఈ సినిమా 100% 150 నుంచి 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ఉండే అవకాశం 100% ఉంటుంది. ఎన్టీఆర్ దేవరా మాత్రం పార్ట్ 1 హిట్ అయితే 100% ఈ సినిమా పార్ట్ 2 మాత్రం 100 కోట్ల ఓవర్సీస్ రైట్ అమ్ముడబోవడం గ్యారంటీ. సీక్వెల్ క్రేజ్ అనేది ఇప్పుడు పుష్పకి ఎలా ఉపయోగపడుతుందో సేమ్ ఎన్టీఆర్ దేవరకు కూడా పార్ట్ 2కి మాత్రం హై వోల్టేజ్ బిజినెస్ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడైతే ఎన్టీఆర్ దేవర 27 కోట్లు, ఓజీ 18 కోట్లు, మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర 18 కోట్లు, గేమ్ చేంజర్ 23 కోట్లు, కల్కి 45 నుంచి 50 కోట్లు, పుష్ప 40 నుంచి 42 కోట్ల దాకా ఉండే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వితౌట్ రాజమౌళి డైరెక్షన్స్తో వస్తున్నాయి కాబట్టి 1000 కోట్ల మార్క్ అందుకునే ఫిలిం ఏ సినిమాకు అంత సత్తా, అంత పొటెన్షియాలిటీ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వెంటనే